కనకాల శ్యామ్ కుర్మా బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు. ఒక వాయిస్ రికార్డ్ అనేది బయటకు వచ్చింది. మన యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిరి శివచరణ్ రెడ్డి గారిది. ఒక సీనియర్ నాయకులు ఎంతోమందికి వారి ఇంటికి వెళ్తే ఒక బాధతోనే వెళ్తే ఆ బాధలు తీర్చేటువంటి గుణం ఉన్నటువంటి మహిళా నాయకురాలు, వయసులో కూడా చాలా పెద్ద ఆవిడ. అలాంటి ఆవిడ పట్టుకొని చాలా బూతు పదాలతోనే మాట్లాడి కించపరిచి చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ రెడ్డి గారు. ఒక దేవాలయానికి ఒక పదవి వస్తే, చిన్న పదవి, వాస్తవానికి వాళ్ళ సీనియారిటీకి కూడా పదవి చిన్నదే అయినా కూడా ఏదో ఒకవేళ ఎవరైనా ఫిక్స్ చేస్తే తెలుసో తెలియకో పొరపాటు జరుగుంటే దాన్ని అంతర్గతంగా కరెక్షన్ చేసుకోవాలి. అంతే తప్ప ఒక రాష్ట్ర అధ్యక్షులై ఉండి ఎంతోమంది యువతకు నాయకత్వం వహించేటువంటి హోదాలో ఉండి మీరు మాట్లాడే భాష ఇదా అని అడుగుతున్నాం. బీసీ యువజన సంఘం తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా బీసీ కులాలు లేనిదే అగ్రవర్ణాలు ఏ పదవిలో ఉన్నారో ఒక్కసారి చెప్పండి. బీసీ కులాలు, బీసీ నాయకులు మీ వెంట లేనిదే మీరు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారని అడుగుతున్నాం. ఈ విధమైన పదజాలంతో ఈ విధంగా బీసీ కులాలను ఇష్టం వచ్చినట్టు తిడితే రేపు ఎలాంటి పదవులు మీరు కొనసాగదామని చెప్పారనుకుంటున్నారు? ఒకటే పార్టీలో ఉండి ఒక బీసీ నాయకురాలు, బీసీ బిడ్డ, ఇంకో ఆడిలో చూస్తే గౌన్ల గురించి, ఇట్లా బీసీ కులాలంటే ఎందుకు ఇంత చిన్న చూపని అడుగుతున్నాం మేము. తక్షణమే మీరు ఈ పదాలను వెనక్కి తీసుకోవాలి. బీసీ కులాలను కించపరిచి మాట్లాడినందుకు కూడా క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రం బీసీ కులాలందరికీ కూడా అందరి ఆగ్రహానికి మీరు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా యావత్ బీసీ యువజన సంఘం తరఫు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు క్షమాపణ చెప్పేదాకా ఈ సమస్య ఇంతింత పెద్దగా అయిపోతుంది. కాంగ్రెస్ పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పిసిసి మహేష్ గౌడ్ గారికి కానీ, అలాగే ముఖ్య నేతలు ఇంకెవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ విషయం పైన తీవ్రమైన యాక్షన్ తీసుకోవాల్సిందే. ఒక రాష్ట్ర అధ్యక్షులు అయి ఉండి ఈ విధంగా మాట్లాడితే మిగతా నాయకుల పరిస్థితి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. ఈ మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పని కోరుకుంటున్నాను.